హలో నమస్తే నేను మీ దివ్య ఫ్రమ్ శ్రీ మీడియా ఈరోజు మన ముందున్న ఎంబీబీఎస్ ఎండి సైకాట్రిస్ట్ డాక్టర్ హేమంత్ మాధవ్ గజరావ్ గారు ఉన్నారు అండ్ ఆల్సో కన్సల్టెంట్ సైకాట్రిస్ట్ ఇన్ అపోలో హాస్పిటల్స్ వైజాగ్ అండ్ ఆల్సో ఈజ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ సైకాట్రిస్ట్ ఇన్ Maharaj Medical College, Vijayanagaram, and he also expertise in de-addiction psychiatrist and child psychiatrist. Sir, hi sir. Hello, how are Sir, you? hello Unnaru. I'm good. Sir, welcome to Sri Media. Thank you very much. సార్ ఇప్పుడు చూస్తున్న ప్రెసెంట్ సొసైటీలో ఎంతవరకు మనకి మెంటల్ హెల్త్ అవేర్నెస్ ఇంపార్టెంట్? మెంటల్ హెల్త్ అవేర్నెస్ అనేది ఫిజికల్ హెల్త్తో పాటు మానసిక ఆరోగ్యం అంటే మెంటల్ హెల్త్ అంటే ఎమోషన్స్ బ్యాలెన్స్లో ఉంచుకోవడం కానీ, థాట్స్ పాజిటివ్ థాట్స్ని పెట్టుకోవడం కానీ, లేకపోతే నార్మల్ బిహేవియర్ అంటే ఆప్టిమిస్టిక్ బిహేవియర్ని ఉంచుకోవడం కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీ హ్యాపీనెస్ అనేది ఇప్పుడు ఎవరైనా బ్రతికి ఇప్పుడే కాదు ఏ సొసైటీలో అయినా ఎప్పుడైనా మనం ఏ కాలంలోకి వెళ్ళినా సరే సొసైటీలో హ్యాపీనెస్ కోసమే మనిషి చేస్తుంటాడు, పని చేస్తుంటాడు, ఫ్యామిలీలో ఉంటాడు, బయట ఫ్రెండ్షిప్స్ ఉంటాయి, ఇవన్నీ హ్యాపీనెస్ కోసమే. ఎప్పుడైతే ఈ హ్యాపీనెస్ మనిషికి ఉండదో అప్పుడు చాలా సఫర్ అవుతాడు. ఫిజికల్ హెల్త్ అని అంటాం మనం, అంటే ఫీవర్ కానీ, లేకపోతే యాక్సిడెంట్స్ కానీ, లేకపోతే క్యాన్సర్స్ కానీ, ఆపరేషన్స్ అవ్వడం కానీ, ఇవన్నీ ఎంత ట్రామాటిక్గా ఆర్ పెయిన్ఫుల్గా ఉంటాయో మెంటల్ హెల్త్ ఇష్యూస్ వచ్చినా సరే అంతకంటే ఎక్కువ పెయిన్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ మెంటల్ హెల్త్ అంతా బాగుండి అంతా నార్మల్గా ఉండి ఫిజికల్ హెల్త్ ఎఫెక్ట్ అయినా మనిషి అనేవాడు తట్టుకోగలుగుతాడు. అంతేగాని ఫిజికల్ హెల్త్ నార్మల్గా ఉండి మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అయితే మాత్రం అది చాలా చాలా పెయిన్ఫుల్గా అండ్ సఫరింగ్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే మెంటల్ హెల్త్ అవేర్నెస్ ఎందుకు కావాలి? టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, లేకపోతే ఇంకా ఉన్నతమైన శిఖరాలకి వెళ్ళడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇప్పుడు ఉన్న సొసైటీలో ఆర్ మనం అనొచ్చు లాస్ట్ 10-15 ఇయర్స్లో ఎప్పుడైతే ఈ డిజిటల్ మీడియా కానీ, లేకపోతే సెల్ ఫోన్స్ బాగా వాడకం ఎక్కువైంది, ఆర్ ఎప్పుడైతే ఒక ప్రపంచం అంతా ఒక గ్లోబల్ విలేజ్ లాగా అయిపోయిందో, ఫాస్ట్ సొసైటీ కానీ, లేకపోతే ఫాస్ట్ పేస్డ్ లైఫ్, సో ఇలా ఎప్పుడైతే ఉన్నాయో స్ట్రెస్ ఎక్కువైపోయింది అన్ని ఏరియాస్లో. అది ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే పర్సనల్ లైఫ్ కావచ్చు, లేకపోతే ప్రొఫెషనల్ లైఫ్ అవ్వచ్చు, ఆర్ సోషల్ లైఫ్లో అన్ని ఏరియాస్లో కూడా స్ట్రెస్ ఎక్కువైంది. ఎందుకు స్ట్రెస్ ఎక్కువైంది? బికాజ్ ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్ అయిపోవడం వల్ల మనిషి దాన్ని అందుకోలేకపోతున్నాడు, అదొకటి. రెండోది ఏంటి అంటే సొసైటీ నుంచి వస్తున్న డిమాండ్స్ని మనిషి కోపప్ చేసుకోలేకపోతుంది. ఆడవాళ్ళు కావచ్చు, లేకపోతే మగవాళ్ళు కావచ్చు, లేకపోతే పిల్లలు కావచ్చు, లేకపోతే బాగా పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఈ స్ట్రెస్కి చాలా చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. సో మెంటల్ హెల్త్ అవేర్నెస్, రిపీట్, మెంటల్ హెల్త్ అవేర్నెస్ ఉండడం అంటే ఏంటి అంటే సిచ్యువేషన్స్ కానీ, లేకపోతే లైఫ్ ఈవెంట్స్ కానీ ఎప్పుడైనా సరే నెగిటివ్గా ఉన్నా సరే దాన్ని ఫేస్ చేయగలిగి దాని నుంచి బయటకు రాగలగడం రెసిలియన్స్ అంటాం. ఎప్పుడైతే ఎదురు దెబ్బలు తగిలినా సరే కుంగిపోకుండా బయటికి వచ్చి హ్యాపీగా ఉండేవాడు. అంటే హ్యాపీనెస్ని ఫేక్ చేయడం కాదు, రియల్గా ఇన్సైడ్ నుంచి, ఫ్రమ్ ఇన్సైడ్ పర్సన్ షుడ్ బీ హ్యాపీ. అలా ఉండాలి అంటే మెంటల్ హెల్త్ అవేర్నెస్ అనేది చాలా అవసరం. ఇంకొకటి రెండో పాయింట్ ఏంటి అంటే మానసికమైన సమస్యలు ఎవరికైనా రావచ్చు. సో ఆ అవేర్నెస్ ఉండాలి. ఇప్పుడు ఎవరైనా ఒక చైల్డ్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు, ఆర్ స్టూడెంట్, ఇంజనీరింగ్ స్టూడెంట్ అవ్వచ్చు, డిగ్రీ స్టూడెంట్ అవ్వచ్చు, లేకపోతే ఇంటర్మీడియట్ స్టూడెంట్, స్కూల్ లెవెల్లో కూడా ఎప్పుడైతే ఫెయిల్ అయ్యారో ఒక ఫెయిల్యూర్ని తీసుకోలేకపోవడం, ఎప్పుడైతే ఆ ఫెయిల్యూర్ని తీసుకోగలుగుతారో మనం మళ్ళీ గెలవచ్చు, మళ్ళీ సక్సెస్ అవ్వచ్చు అన్న యాటిట్యూడ్ని డెవలప్ చేసుకుంటారో అప్పుడు మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇలా అన్ని ఏరియాస్ ఆఫ్ లైఫ్లో మనకి మెంటల్ హెల్త్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో నార్మల్ ఫంక్షన్ అవ్వాలి అంటే
జాబ్ చేసుకోవాలన్నా, చదువుకోవాలన్నా, ఈవెన్ హౌస్ వైఫ్స్కి ఇంట్లో హ్యాపీగా ఉండాలన్నా, ఫార్మర్స్ కానీ ఎనీబడి ఇండస్ట్రియలిస్ట్ కానీ ఎంప్లాయీస్ ఆర్ ఎంప్లాయర్స్ ఎవరికైనా సరే స్ట్రెస్ని కోపప్ చేసుకునే స్కిల్స్ ఉండాలి. వాటినే మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటాం. సో ఆ స్కిల్స్ ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటారో, ఎప్పుడైతే వీళ్ళకి మెంటల్ హెల్త్ అవేర్నెస్ గురించి ఒక ఐడియా ఉంటుందో, అప్పుడు ఈ స్కిల్స్ మనం డెవలప్ చేసుకోవచ్చు.